ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన నార్వేకర్. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరములో రామదాసీ పందాకు చెందిన మద్రాసు భజన సమాజమొకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిర్డి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానీకి 1 రూపాయి, 2 రూపాయల నుండి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలును, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకును, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాశ కలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కాని ఇతరులకు మాత్రము సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కినవారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమియో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితినెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండినప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపైబడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపమూ చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మములో కాకున్నా గత జన్మలోనేమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలోనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సుముఖమున దాని నేల నిప్పు ముందర ఉండు గడ్డివలె దహనము చేయరాదు. బాబా, నీకు అట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూసెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటుల విన్నవించెను, నీవు తప్ప రక్షించువారెవరునూ లేరు. నన్ను ఎటులనైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరుచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కన ఉన్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు
ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడిట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందుటి నమస్కారములు మీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవయుండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనివాడను. బాబా, నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుటలేదా? మరియు మీ ఇంటిలో మొహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుటలేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింకా ఏమి కావలె? రామదాసును దర్శింప కోరిక కలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరుగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్టు రామదాస స్వామి తన ముందరుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనపడుతున్నారు, మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుకొనుచున్నావా? నాతో పరుగెత్తి చూడు అనుచు పరుగిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేలుకొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందు మసీదులో హారతి కొరకు గుమికూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులుండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇళ్ళు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికిని ఇట్టి మార్గములు బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడికి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసి తన పాఠములు చదువుకోమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బ్రాగుగా వ్రాసెను. కాని సంశయములో మునిగి
ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొంటకు ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలెననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనమును విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలోనూ ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరుచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలిచెదము. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెందుల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకుందు, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించియున్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనీరులో నుండెటివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచూ తోటలోకి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకి అర్పించుచుండగా అతడు మేలుకొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చెను. అతడు చిక్కుడుకాయలను కొని స్వయంపాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగింది. షిరిడీ పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యుసంగెను. బాబా దానిని జేబులో వేసుకునెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడి చేతి బొటని వేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలగజేయునని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతసించెను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికొక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు.
అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని అతడి కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేలా అతనికివ్వవలెను? దీనిని మనమే ఉంచుకుందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయిని తీసుకునుము, మన కోసములో దీని నుంచుము. దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకీ మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవరికీ ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.